మార్కెట్ అంతా కూడా ఏఐ రూపకంగా అవుతుందండి. ఒకప్పుడులా కాదు ఇప్పుడు అంతా కూడా. ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ ఇన్నర్ రింగ్ రోడ్ లోపు వెంచర్ వేశారనుకోండి, అంటే వెంచర్ అంటే ప్లాటింగ్ చేసేసి వాళ్ళు అమ్మాలనుకోండి, ఈ బ్రౌచర్ సిస్టమ్ కానివ్వండి, ఏవి సిస్టమ్ కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా లేవు. జస్ట్ లేఅవుట్ పేపర్ని బేస్ చేసుకొని సేల్ అయిపోయారండి. అంటే అప్పుడున్నటువంటి ఇన్కమ్ని బేస్ చేసుకొని రేట్స్ ఉండేటివి. ఇప్పుడైతే మనం డెవలపింగ్గా వెళ్ళాము అంటే అంటే ప్రతిదానికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అవును, అది తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఏమైపోయిందంటే ప్రతి దాంట్లో కూడా మనకి ఏమైపోయిందంటే ఊహించినటువంటిది, ఊహాగాహనం, జరగబోయేది, 10 ఏళ్ల తర్వాత అయ్యేది, భవిష్యత్తు అంతా కూడా ఈ బ్రౌచర్లో పెట్టేసి ఒక కన్స్ట్రక్షన్ అవుతున్న దాని ముందు ఉన్నటువంటి కంటైనర్ ఆఫీస్లో కూర్చోబెట్టి ఆ కంటెంట్ అంతా కూడా మీకు ఏవి విజువల్ వేసేసి చూపించి దాదాపు ఒక 5-6 ఏళ్ల తర్వాత అయ్యే కన్స్ట్రక్షన్ మీకు ప్రొజెక్ట్ చేసి అలా బిజినెస్లో ఒక కొత్త తరహా మార్కెటింగ్ సెటప్గా ఆధునికంగా అనేసి మనం వెళ్తున్నటువంటి క్రమాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నానండి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఓ 10 years తర్వాత వచ్చే రేటు మనం ఇప్పుడే దాన్ని పెట్టేస్తున్నాం. సో ఈ గ్యాప్ అనేది ఏంటంటే మళ్ళీ బయ్యర్కి సెల్లర్కి ఆ ఎండ్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు కూడా మళ్ళీ మీరు ఒకవేళ బుక్ చేసుకున్నానికి ఈఎంఐస్ అంతా కూడా. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇదంతా కూడా ప్రాసెస్. మన ఇండియాలో ఇల్లు కొనడం అంటే ఎమోషన్ అండి. మనకు ROI ఎంత వస్తుంది. ఇప్పుడు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ నేను మామూలుగా ఇలాగే అడిగాను అంటే, మీరు కొన్నప్పుడు ఇది ఒక 10 ఏళ్ల తర్వాత దీన్ని అమ్ముదాం అనుకున్నారా, మనం ఉందాం అనుకున్నారా అంటే, అప్పట్లో నీడ ఉంటే చాలు, ఒక సొంత ఇల్లు ఉంటే చాలు. ఇప్పుడు ఇవంతా కూడా రోజుకొక ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, మాకేం అర్థమవుతలేదు. ఇవంతా వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలా రేట్లు పెరుగుతాయని అనుకుంటే మేము మొత్తం కూడా భూమి కొనేవాళ్ళము, తిండి ఇప్పుడు ఉపాసాలు మానేసి మేము భూమి కొనేవాళ్ళం అనేసి మామూలుగా ఇలా డిస్కషన్స్ అయ్యే విషయాన్ని చెప్తున్నానండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనకు ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతిదీ కూడా డెవలప్మెంట్ అనేది కూడా ఏంటంటే బ్రౌచర్ రూపకంగానో విజువల్స్ రూపకంగానో వస్తుంది. కానీ అదంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది. వెయిట్ అండ్ సీ. హైదరాబాద్ నగరం గురించి మనం ఇంతగా మాట్లాడుతున్నాం. ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ అయింది కాదు. ఇవాళ హైదరాబాద్ అంటే ఫస్ట్ తీసుకునేది చార్మినార్ అనే పిక్చర్ తీసుకుంటాం. కుతుబ్ షా గారు నిర్మించినటువంటి చార్మినార్ని ఐకాన్గా చూపిస్తాం. నెక్స్ట్ ఐకాన్గా చూపించేది ఏంటంటే హైటెక్ సిటీ. ఎన్ని భవనాలు వచ్చినా కానీ కూడా నెక్స్ట్ తీసుకున్నటువంటి బిల్డింగ్ ఏంటిదండి, హైటెక్ సిటీని మనం ప్రొజెక్ట్ చేస్తాం, ఏ బ్రౌచర్లోనైనా దీంట్లోనైనా కూడా. సో అప్పుడు చార్మినార్ కుతుబ్ షా గారు నిర్మించినట్టయితే ఇప్పుడు హైటెక్ సిటీ భవనం 1995లో చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి భవనాన్ని ఎక్కువగా హైదరాబాద్ని ప్రొజెక్ట్ చేస్తుంటాం. ఎన్ని టవర్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా. ముందు చూడండి మీరు, మిస్ వరల్డ్ సుందరిమణులు వచ్చారు మన హైదరాబాద్కి. చార్మినార్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. అదే వాళ్ళు ఏమైనా టవర్స్ బిల్డింగ్స్ దగ్గర పోయినప్పుడు వాళ్ళు మామూలు క్యాజువల్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నగరాలలో ఇవన్నీ కామన్.